బాబాయ్. బిగ్ బాబాయ్. ఏం ఎనర్జీ చేశారు బా పొద్దున్నే. కళాకారులు. ఇంటి సభ్యులందరూ ఉమ్మడిగా మాట్లాడుకొని 2 టీములుగా విభజించుకొని మీ టీంకి లీడర్ని మరియు ఒక పేరును మీరే నిర్ణయించుకొని బిగ్ బాబాయ్ అడిగినప్పుడు తెలియచేయండి. ఓకే బిగ్ బాబ్. సంవత్సరం ఎవరు ఉంటారు, ఎవరు పోతారు? నేనుంటా. కెప్టెన్ ఒకరు. సుధీర్ని పెడదామా? ఏమంటా? నేను టీమ్ లీడర్ గా ఉందామని ఫిక్స్ అయినా. ఓ పని చేయండి, వచ్చేసి మీరు ఇప్పుడు 9 మంది ఉన్నారు కదా, మీరు ఎవరు ఉండాలనుకుంటున్నారు టీం లీడర్? వాళ్ళందరూ అసలు వచ్చేసి మీరు చెప్పేది వినండి సార్. చెప్పండి. ఇంతమంది ఉన్నాము. అవును, నాకు కెప్టెన్ కావాలండి, మీకు కావాలండి, ఆయనకి కావాలండి. అందుకే నేనేం చెప్తానంటే అందుకే నేనేం చెప్తానంటే 9 మంది ఉన్నారు కదా, మీరు ఎవరు కానీ ఎంతమంది చదువుకుంటారు. ఇప్పుడు వచ్చేసి ఆయనకి ఎక్కువ విప్పినాకు, ఎవరు ఎక్కువ ఫేవర్ ఉంటుందో అతను టీం లీడర్ చేసుకోవచ్చు. ఓటింగ్ అనమాట. ఫస్ట్ టీమ్ లీడర్ ని మనం ఎంచుకుంటాం అనుకో, మన టీం ఇప్పుడు ఆయన అభిప్రాయం చెప్తాడు. అట్లా కదా, టీం నెంబర్ ఎవరు కావాలి? మీకు కెప్టెన్ ఎవరైతే బాగుంటుంది అనుకున్నారు ఇంతమందిలో? ఇద్దరు టీం నెంబర్ ఎవరు చేస్తారు? ముజీర్ సమీరా. ఓకే, మీకు నేను మస్తాన్ గారు బాగుంటుంది అనుకుంటాను. మీరు చెప్పిన సరే సార్, మీరేను మీ ఇద్దరు బాగుంటుంది అనుకుంటున్నాను. అంటే మేమిద్దరమా? ఓకే, మీరు అతను ఈ అమ్మాయి అనుకో. సుధీర్ కదా మీరు చెప్పండి. సుధీర్ కదా మీరు చెప్పింది ఎవరు? ముజీర్. ముజీర్ కూడా మీరు చెప్పండి సమీరా. నేను అనుకుంటున్నాను వాళ్ళే ముజీరు ఆర్ యాసిన్ ఇద్దరు. మీరు మీరు చెప్పండి. నేను మళ్ళా ఉందాం అనుకుంటున్నాను. ఈయనకు 3 ఆయనకు 3. మీరు చెప్పండి. ఆయన ఉండలా? మీరు ఎందుకు చెప్తున్నారు? చెప్పిన వాళ్ళు చెప్పండి సార్. ట్రాన్స్ అని మీరు ఇట్లా వచ్చేస్తుంది చెప్పండి. మీరు కూడా మీరే ఉన్నది ఒపీనియన్ చెప్పండి. ఎవరు వచ్చేసి అమ్మ ఇప్పుడు ఎన్ని అయినవి? ఆయన మీకు ఎవరు ఉన్నారు? 4. సరే, మీరందరూ పక్కరండి. మీ ఇద్దరు ఎట్లా రండి, బట్ అక్కడే ఉండని చెప్తాను. మీరందరూ కొంచెం అడ్జస్ట్ జరగండి. ఇప్పుడు అదే మీ ఇద్దరు ఎవరెవరు కావాలో కోరుకోండి. ఒక పక్క నలుగురు, ఒక పక్క 4-5 ఉంటారు. అంటే డిసైడ్ అయిపోయినారా? నేను ఇక్కడ యాక్సెప్ట్ చేయలేదు. ఎక్కడ డిసైడ్ అవుతారు మీరు? ఓటింగ్ లో ఎన్ని నాకు కాదు, నేను ఉండాలి అనుకుంటున్నాను. ఓకే, ఆమెను కూడా అడగండి. ఓకే, ఆమెను కూడా అడగండి. వచ్చింది ఓట్లు. ఓకే, ఆమెను కూడా అడగండి. ఏం మీకున్నట్టే ఉండాలనుకున్నట్టే నేను ఉండాలనుకుంటున్నాను. అందరు ఒపీనియన్ తీసుకున్నాం కదా, అందరు ఒపీనియన్ తీసుకున్నాం కదా. ఓటింగ్ కాదు ఇక్కడ. ఏమర్థమైంది? డిసైడ్ ఎలా అవుతారు? అలా అయితే సరే, అలా అయితే నేను కూడా కెప్టెన్ కావాలనుకుంటున్నా. ప్రేక్షకులు వేస్తారు ఇక్కడ, మీరు డిసైడ్ అయిపోకండి. కోరుకోవడం కాదు కదా, మేము కూడా ఏం చెప్తున్నారంటే నేను కూడా అవుదాం అనుకుంటున్నా. మీరు ఎవరు చెప్పేది నాకు కూడా కెప్టెన్సీ కావాలి. మీరు అనుకున్నారు నేను నిలబడదామని, మాకు ఉంది నేను నిలబడాలి. కానీ ఇది క్యాప్టెన్ అనేది మనం ఎంచుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఎందుకంటే మీరు ఏ గేమ్ లో కూడా ఒప్పుకుని అయిపోయింది. అదే మరి మిగతా ఓటింగ్ పెట్టారు కదా, ఓటింగ్ ఎందుకు? ఒక పని చేయి, 2 టీముల కింద డిసైడ్ అవ్వండి. నేను కెప్టెన్ అసలు ఇందులో మీకు ఒక ఆప్షన్ ఇస్తా. మీకు ఒక ఆప్షన్ ఇస్తా. ఎవరు ఒప్పుకునేది? ఒప్పుకోవడం లేదు. 4 టీముల కింద డివైడ్ అవ్వండి. ఓకేనా? మాట్లాడాలి కాదు. ఏంటంటే నువ్వు నా ఫ్రెండ్ అయి ఉండు, నన్నే ఓట్ చేయలేదు. లేదు కదా, నువ్వు నా ఫ్రెండ్ అయి ఉండు, గేమ్ ఇక్కడ ఫ్రెండ్ గేమ్ పక్కన పెట్టండి. ఇక్కడ గేమ్ మీకు ఓట్లు పడలేదు. మీరు సరే, మీకు ఒక ఆప్షన్ ఇస్తా. మీరు చెప్పింది చెప్తా. మీరు కెప్టెన్ కావాలనుకున్నారు, ఓకే, మీరు కెప్టెన్ అవ్వండి. మా ఒపీనియన్ మీరు తీసేశారు. ఇంకొకటి మేము చెప్పిన ఒపీనియన్ ఒకటి తీసుకోండి. మీ ఒపీనియన్ కింద మీరు కెప్టెన్ అయ్యారు. నెక్స్ట్ మా ఒపీనియన్ కింద తీసుకోండి. తీసుకుంటారా? మీ టీంలో 4 తీసుకొని వాళ్ళ టీంలో 5 మంది తీసుకుంటాం. మేము మా ఇష్టం వచ్చిన వాళ్ళే మేము తీసుకుంటాం. అంటే మరి ఓటింగ్ అంటున్నారు కదా ఇప్పుడు, సరేనా? మీ చాయిస్ మీది. ఇప్పుడు చాయిస్ ఇద్దరు ఉండండి. అంటే మాకు ఇష్టం వచ్చి మేము రావాలి. హీరో కాదు, మా కెప్టెన్ ఎంచుకుంటాడు. ఆయన వదిలిపెట్టిన తర్వాత మిగతా మొత్తం మీరే. కెప్టెన్ గా ఉంటారా, టీమ్ లో ఉంటారా? చెప్పండి.
ఇక్కడ అందరూ తర్వాత ఓటింగ్ ఉంటది, దానికి ఓటింగ్ ఉంటది. నా ఆలోచన వచ్చేసి వాళ్ళంటే కొంచెము జ్ఞానం కాబట్టి మీకు ఓట్లు రాలేదు కాకపోయినా కూడా మీరు కెప్టెన్ ఉండాలంటే మీరు కాక ముగ్గురు ఎంచుకోండి. ఓట్లు రాలేదు కదా, ఓట్లు మీరు పెట్టినారు, అర్థమైందా? ఓకే నేను అగ్రీ, నేను డ్రాప్ అయిపోతాను. మీ ఇద్దరు ఫస్ట్ మాట్లాడండి. మీరు నేను చెప్పగానే నేను అయిపోతానంటే ఆమెను అడగండి, చెప్పాను. దాని తర్వాత ఆయన కూడా అడగండి. సరేలే అన్న, ఉండన్నా. లే అతని కాదు మాట్లాడలేదు, దానికోసం కెప్టెన్ అవటం కాదు, తర్వాత గేమ్ ఆడేటప్పుడు ఆలోచించాలా, గేమ్ ఆడేటప్పుడు ఆలోచించాలా. అంటే మీరేనా ఆడేటోళ్ళు, ఉన్న వాళ్ళు ఆడేటోళ్ళు, గేమ్ ఆడడానికి రాలేదు ఇక్కడ, టైం పాస్ చేసుకోవడానికి వచ్చినారు ఎక్కడ? ఆడోళ్ళని కాదు, వీళ్ళిద్దరికే ప్రిఫర్ చేశాను నేను ముందు, తెలుసా? ఇది ఇక్కడ సమస్య లేడీస్ జెంట్స్ చిన్న పెద్ద కాదు, మనం ఎంచుకునే సరే క్యాప్టెన్ ఇప్పుడు వదిలేసి మీరు ఆను వదిలేదు. టీం లీడర్ ఎవరు చెప్పండి బా తొందరగా కానీ ఎవరు లాస్ట్ డిసిషన్ యాసిన్ భాయ్ ఉజేర్ భాయ్, ఎవరు ఎట్ సైడ్ 5 కానీ లేడీస్ 2 ఉంటారు. నాకేదో డన్, నేను ఓకే, డన్, పర్ఫెక్ట్. వాళ్ళు కూడా రక్తం తాగుతాయి, నల్లు కూడా తాగుతాయి. మీ టీం పేరు, లీడర్ మరియు టీం సభ్యుల వివరాలు బిగ్ బాబాయ్కి తెలియజేయండి. బిగ్ బాబాయ్, మేము టీమ్గా డిసైడ్ అయ్యాం. సో మా టీంలో అంటే టీం లీడర్ సమీరా, ముజీర్ అనుకున్నారు. టీం పేర్లు చెప్పండి. టీం పేరు వచ్చేసి లీగల్ ఈగల్ ఈగల్. మాది దోమల్ బిగ్ బాబాయ్. కొత్త దద్దులు లేయాలి అట్నే దోమలు. మీకు ఉంటుంది, మామూలుగా ఉండదు. దోమలు ఈగల్ అంటే వీళ్ళు ఫుడ్ కావాలి, ఈగలు కాదు, ఈగలకు గద్ద లేని మీరు టీం లీడర్ల టైప్ చేయాలి మన ఆయన. మీరు టీం ఈగల్, టీం దోమల్లకు బిగ్ బాబాయ్ అభినందనలు తెలియజేస్తున్నారు. ఇప్పుడు మీ 2 టీంలు ఆడబోయే ఆట పేరు ఈతాడు వేటాడు. మస్తాన్ షేక్, మీరు ఆట యొక్క వివరాలను మరియు నిబంధనలను ఇంటి సభ్యులందరికీ చదివి వినిపించండి. ఓకే బిగ్ బాబాయ్. ఈతాడు వేటాడు. ఈతాడు వేటాడు ఆట కోసం టీంలోని సభ్యులు స్విమ్మింగ్ పూల్లో ఉన్న రంగు బిళ్ళలను ఒక్కొక్కటిగా తెచ్చి బాస్కెట్లో వేయవలెను. ఏ టీం వారు తాము ఎంచుకున్న రంగు బిళ్ళలను ఎక్కువగా ఆ బాస్కెట్లో వేస్తారో వారు విజేతలుగా నిలుస్తారు. ఈ ఆటలో విజేతలుగా నిలిచిన టీం కింగ్ హోదాలో ఉంటుంది మరియు ఓడిపోయిన టీం సర్వెంట్ హోదాలో ఉంటుంది. ఈ ఆట తర్వాత కింగ్ హోదాలో ఉన్న టీము సర్వెంట్ హోదాలో ఉన్న టీముతో ఆ రోజు ముగిసే వరకు ఎటువంటి పనులైనా చేయించుకోవచ్చు. నిబంధనలు: ఆట మొదలవ్వడానికి ముందే 2 టీములు కలిసి ఉమ్మడిగా ఒకరిని సంచాలక్గా నిర్ణయించుకోవాలి. సంచాలక్ ఈ ఆటని సక్రమంగా నిర్వహించి విజేతలను ప్రకటించే హక్కును కలిగి ఉంటారు. స్విమ్మింగ్ పూల్లో రెడ్ మరియు గ్రీన్ రంగుల బిళ్ళలు ఉంటాయి. టీం లీడర్ తమకు నచ్చిన రంగు బిళ్ళను ముందుగా ఎంచుకోవలెను. స్విమ్మింగ్ పూల్లో ఉన్న రంగు బిళ్ళను ఒక్కసారి ఒకటి మాత్రమే తీసుకెళ్ళి పూల్కి ఒడ్డున పెట్టి ఉన్న బాస్కెట్లో వేయవలెను. స్విమ్మింగ్ పూల్లో ఒక టీము నుంచి ఒకరు మాత్రమే దిగి తాము ఎంచుకున్న రంగు బిళ్ళను వెతికి తాను మాత్రమే బాస్కెట్లో వేయాలి. ఎప్పుడైతే ఒకరు పూల్లోంచి బయటకు వస్తారో ఆ టీంలోని ఇంకో సభ్యుడు పూల్లోకి దిగి తాము ఎంచుకున్న రంగు బిళ్ళను వెతికి బాస్కెట్లో వేయవలసి ఉంటుంది. మొదట బజర్ శబ్దంతో ఆట మొదలవుతుంది. ఈ ఆటలో పాల్గొన్న సభ్యులకి మిగతా సభ్యులు స్విమ్మింగ్ పూల్ బయట నుంచి సహాయపడగలరు. రెండవ బజార్ శబ్దంతో ఆట ముగుస్తుంది. ఈతాడు వేటాడు ఇది స్విమ్మింగ్ పూల్లో ఆడవలసి ఉంటుంది కనుక ఈ ఆటకి సంబంధించి మీ టీంలకు ఇవ్వబడిన దుస్తులను మార్చుకొని స్విమ్మింగ్ పూల్ ఏరియాలోకి వెళ్లవలసినదిగా కోరడమైనది. ఓకే బిగ్ బాబాయ్. మన టీం నుంచి వాటర్లోకి దిగడానికి నిన్ను అన్నను సెలెక్ట్ చేసిన నేను.
ఎందుకంటే మేము లేడీస్ కాబట్టి కొంచెం హైట్ కూడా తక్కువ ఉన్నాం కాబట్టి మిమ్మల్ని సెలెక్ట్ చేసినాం. మీరేమంటారు? ఓకే నాకు ప్రాబ్లం అంటే ఓకే, ఇబ్బంది ఏం లేదు. మేము పై నుంచి హెల్ప్ చేస్తాము. ఇంకో విషయం ఏంటంటే మనలో సంచాలకుడు ఎవరు అది డిసైడ్ చేయండి మీరు, చెప్పండి అన్న మీరే. సమీరా చెప్పినట్టు మేమిద్దరం దిగుతాము, సంచాలక్ భానుమతి పెడతాం. గేమ్ ఎవరు ఆడతాడో కాదు, ఎవరు గెలుస్తాడో అనేది ముఖ్యం. ఎందుకంటే ఓడిపోయిన వాళ్ళు సాయంత్రం ఈ డే ముగిసినంత వరకు మేము సర్వెంట్గా ఉండాలి, అది పాయింట్. సో నువ్వు ఎవరు ఆడితే బాగుండదని నువ్వు అనుకుంటున్నావు, నీ పాయింట్ చెప్పు. మన ఇద్దరం ఆడితే బాగుండదని నా ఆలోచన. ఈ గేమ్ లో కెప్టెన్ ఉండరు, సమీరా మాకు జస్ట్ సంచాలకులు మాత్రమే ఉంటారు. కెప్టెన్ మర్చిపోతాం, కెప్టెన్ లేరు. ఆవిడ హెల్ప్ చేస్తారు మాకు, బయట మేము నుంచి. ఆడతాం, అది మీరు సంచాలకంగా ఉంటాను. ఓకే అంటే ఓకే, క్యాప్టెన్ ఉండడానికి వీల్లేదా? లేదు, అలా వీలు లేదంట. సంచాలక్ ఏది చెప్తే అదే ఫైనల్ డిసిషన్. ఆమె సంచాలు రావాలనుకుంటున్నది కాబట్టి ఎవరు ఆమె ఉన్నది కదా, ఆమె పేరు భాను. ఆమె వచ్చిందంటే మళ్ళీ ఇబ్బంది. సంచాలకంగా నేను ఉంటే బాగుంటుంది, మీ ఇద్దరు ఆడినారంటే నేను అడిగా. మాకు సమీరా హెల్ప్ చేస్తారు. సరేనా? ఓకేనా? డన్. ఓకేనా? డన్. ఓకే డన్. నువ్వు బజ్జీ మస్తాను, యాసిన్ మీరిద్దరు గేమ్ ఆడితే నేను సంచాలకుగా ఉందామని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ గేమ్ నేను విన్నాను కాబట్టి నాకు కొంచెం ఐడియా ఉంది. ఆ చిన్న చిన్న పాయింట్స్ వచ్చేసి మేము బాగా చూసుకోవాలి. ఎందుకంటే మనిషి బయటికి ఆ కాయిన్ వేయకముందు దూకేశాడు, కొన్ని పాయింట్స్ ఉంటాయి కదా, అది నోట్ చేసుకోవాలి మెయిన్. ఎందుకంటే ఎక్కువ కాయిన్స్ ఉన్నాయి, కొన్ని డిస్క్వాలిఫై చేయాలి మేము. అది కొంచెం నేను సంచాలకుగా ఉందామని నేను అనుకుంటున్నా. నాకేమంటే నాకు అవగాహన బాగున్నది దాంట్లో. ఎందుకంటే మీరే టీమ్ లీడర్ నుండి మళ్ళీ సంచాలకుడు మీరే అంటే కొంచెం బాగుంటుంది. ఈ చిన్న విషయం మాట్లాడడానికి పిలుచుకొచ్చాను మిమ్మల్ని. మన టీంలో 4 మెంబర్సే ఉన్నారు, వాళ్ళ టీంలో వచ్చేసి 5 మెంబర్స్ ఉన్నారు. మన టీంలో గెలవడానికి అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి అన్నమాట. ఓకేనా? వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. నేనేం చేస్తున్నా అంటే నా చేతికి ఎన్ని బిల్లలు దొరుకుతాయో, ఎన్ని కాయిన్స్ దొరుకుతాయో అన్ని కాయిన్స్ తీసుకొచ్చి వేసేస్తాను. అంటే నేను కనిపించేటట్టు చేయను, కుదిరితే తీసుకొచ్చి వేసేస్తాను. అది నువ్వు కన్సిడర్ అంటే నోటీస్ చేయకు, చూడలేదు నువ్వు. ఏం చేస్తారంటే ఇప్పుడు మనం ఎంచుకున్న రెడ్ కాయిన్ కాకుండా మీకు గ్రీన్ కాయిన్ కనిపిస్తే తీసి జేబులోకి వేసుకోండి. అది కరెక్టేనా? మనం తప్పు చేయడం లేదు, వాళ్ళకి గెలవడానికి అవకాశం తక్కువ చేస్తున్నాం అంతే. కాకపోతే ఇప్పుడు కాయిన్స్ ఎక్కడ వేసారో తెలియదు. మా టీం వాళ్ళు వచ్చి నిలబడతారు, నేను చెప్తా వాళ్ళని నేను కాయిన్ ఉండే చోట నిలబడండి అని. వాళ్ళు ఎక్కడ నిలబడతారో అక్కడ నేను దొరుకుతాను నేను. ఓకే. సో అది వాళ్ళకి చెప్పి పెడతాను. ఓకే ఓకే సరేనా? ఓకే. ఎక్కడైనా దిగిపోవచ్చు, ఎక్కడైనా నుంచి అయినా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ సుధీర్, ఇక్కడ 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 చూడు. పర్లేదు, ఉంది లోపల ఉంది, కాలు దగ్గర, నీ కాలు దగ్గరే ఉంది, నీ కాలు దగ్గరే ఉంది. ఇట్లా వచ్చేసి ఇక్కడ చూడు, ఇక్కడ చూడు, ఇక్కడ 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 అక్కడ నీ ముందరే ఉంది, అక్కడే ఉంది, అక్కడే ఉంది చూడు. ఇట్లా ఇక్కడ చూడు, అదో ఇక్కడ ఇక్కడ నీ కాలు దగ్గరే ఉంది, నీ కాలు దగ్గరే ఉంది. చూడు చూడు, ఇక్కడ ఉంది చూడు. మీరు పైకి ఎక్కండి. ఇక్కడే ఉంది, కాలు దగ్గరే. దిగు 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 దిగు. ఒక నిమిషం వెతుకో. సుధీర్ ఇక్కడే ఉంది, ఇక్కడే ఉంది, ఇక్కడ ఉంది కాయలు, ఇక్కడ ఉంది, ఇక్కడే ఉంది, ఇక్కడే ఉంది, ఇక్కడే ఉంది. అదిగో అదిగో ఇక్కడే ఉంది కాయలు. కాళ్ళ కాడ, నీ కాళ్ళ కాడే ఉంది, నీ కాళ్ళ దగ్గరే ఉంది. వెళ్తికండి వెళ్తికండి, ఇక్కడే ఉంది. ఇక్కడే ఉంది కాళ్ళ దగ్గర.
వచ్చేసి ఇట్లా ఇది ఇక్కడ 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 ఇక్కడే ఉంది, ఈడే ఉంది, ఈడే ఉంది. ఆ పక్క కూడా కాయిన్స్ ఉన్నాయి, ఇది రోజు ఆకడం కూడా కాయిన్స్ ఆడ కూడా ఫోన్ చేయదు. కాయిన్ ఇక్కడ అక్కడ కాయిన్ ఇక్కడ ఉంది. కాయిన్స్ ఆడ కూడా ఉన్నాయి చూడండి. ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది మీరు బయటకు వచ్చేమ్మా, బాబు మీరు బయటకు వచ్చేసండి. వాళ్ళిద్దరు దిగినారు చూడు. ఇక్కడ ఉంది సుధీర్, సుధీర్ ఇక్కడ ఉంది, ఇక్కడ వచ్చేసాయి, ఇక్కడ ఉంది చూడు, ఇక్కడ ఉంది చూడు. తొందరగా లేయి, అది లోపల పడితే ఆ కాయిన్ చెయ్యి ఆయనకు చెయ్యి, సుధీర్ ఇక్కడ ఉంది చూడు. చెయ్యి చెయ్యి ఆయన బయటకు వచ్చేసి ఆ కాయిన్ లోపల పడి, గ్రీన్ కాయిన్ లోపల పడి పడేశారు. బయట లేదు, నీళ్ళలో ఉన్నాయి, నీళ్ళలో ఉండదు కాయిన్స్, అది ఎట్ట అవుతుంది? పడిసేయండి లోపలికి. నీళ్ళలో పెట్టేసాం, నీళ్ళలో పెట్టేసాము, బయట పెట్టలేదు. అది సుమేర్ మీరు ఇటు రండి సుధీర్, కాయిన్ ఇక్కడ ఉంది. ఇట్లా రండి, ఇట్లా రండి, ఆడికి వెళ్ళండి మీరు. ఇక్కడ ఉంది కాయిన్, ఇదిగో అక్కడే అక్కడే ఉంది, అక్కడే ఉంది. నేను కాల్ దగ్గర రెండు ఉన్నాయి, ఇక్కడే రెండు ఉన్నాయి. చెయ్యి చేయండి, చెయ్యి చేయండి, ఆగండి, చెయ్యి చెయ్యి ఆగండి, చెయ్యి మీరు పైకి ఎక్కండి. వెళ్ళు లోపలికి, కాళ్ళతో తీయు, కాళ్ళు కాళ్ళు ఉపయోగించు, కాళ్ళు. ఇద్దరు దిగాలి, ఒక్కరే దిగాలి, ఒక్కరే దిగాలి. ఒకరు పైకి పైకి పో, పైకి ఇద్దరు ఉన్నారు, పైకి పో. ఫాల్ ఫాల్, ఒక్కరే దిగాలి అన్నమాట. అలా దిగొద్దని చెప్పినాను కదా. తీ, అక్కడే ఉంది కాయిన్. అన్నీ ఉన్నాయి, కాళ్ళు ఉపయోగించు, కాళ్ళు. అటు వెళ్ళిపో, అటు చూడమను, అటు బయట దూకేలంగా. ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా ఉంది. వాళ్ళు ఆడుతున్నారు కదా, వాళ్ళు ఫోకస్ చేయండి. కాళ్ళతో తీయు, నీకు రాకపోతే కాళ్ళు ఉపయోగించు. బయట నుంచి చెప్పండి. రావట్లా? సుధీర్ పైకి రండి, మీరు పైకి రండి. చూడు, మీరు పైకి వచ్చేయండి, ఇప్పుడు దిగద్దు. పైకి వచ్చేయండి మీరు. వాటి నుంచి అక్కడ దిగామంటే అక్కడే పైకి వచ్చేయండి. ఆయన బయటకు వస్తే నేను పోతాడు లోపలికి. ఆయన బయటకు రావాలి. ఆయన బయటకు వచ్చినాకనే ఇట్రా ఇట్రా, ఇక్కడ ఉన్నాయి కాయిన్స్ ఉన్నాయి. ఇలా ఇక్కడ నుంచి దిగితే మీకు అర్థమవుతుంది. ఇక్కడే ఉంది, అదో కనిపిస్తాను చూడు. ఇట్లే రండి మీరు, అక్కడ వెనక్కి వెళ్ళదండి, ముందరికి రండి, ముందరికి రండి, ముందరికి రండి. కిందకు ములగడానికి లేదు కదా, కొంచెం ఇక్కడ మనుషులు తేలిపోతున్నారు కదా. ఇక్కడ ఇక్కడ అక్కడ అక్కడ ఆడే 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 మీ కాలు దగ్గరే ఉంది, మీ కాలు కిందనే ఉంది. అక్కడే అక్కడే బయటకు వచ్చేసాయి, బయటకు వచ్చేసాయి, అక్కడే ఉంది. వాళ్ళు ఫాల్ ఫాల్ ఒక్కటన్నా తీసినారా మనం మన సైడ్ వాళ్ళకి దండిగా వచ్చింది, వాళ్ళకి మన తెలుగులో. వాళ్ళు ఏం చేస్తున్నారు? చేప ఇలా ఉడుకుతుంది, అట్టు ఉడుకుతున్నారు. మీకు అది రావట్లేదు ఎంత చెప్పినా. సంచాలక్ యాసిన్, ఈతాడు వేటాడు ఆట యొక్క విజేతలను ప్రకటించండి. బిగ్ బాబాయ్ వీళ్ళు వచ్చేసి ఈరోజు దీంట్లో వీళ్ళు వచ్చేసి 3 పాయింట్లు గెలిచారు. రెడ్ టీమ్ బౌల్ వచ్చేసి 1, 2, 3 పాయింట్లు. అలాగనే వచ్చేసి గ్రీన్ టీం వచ్చేసి 14 పాయింట్లు గెలిచారన్నమాట, 14 కాయిన్స్. కాకపోతే దీంట్లో 5 కాయిన్స్ అనేది యాక్సెప్ట్ చేయలేదు, ఎందుకంటే డబల్ టైం దిగారనమాట. 5 కాయిన్స్ పోతే వీళ్ళకు 9 పాయింట్లు వచ్చాయన్నమాట గ్రీన్ టీంకి. 5 బండ్లు ఎందుకు? 9 వచ్చాయి. ఒక్క తప్పు ఒక్కసారే జరిగింది. లేదు, అది లేదు, రిటర్న్
కాదు నేను సంచాలనం చెప్పినా అంతే మాట్లాడక ముజీర్. అవును వాళ్ళ సంచాలకు చెప్తున్నావు, మీరు ఎందుకు మాట్లాడతారు? నువ్వు మాట్లాడు మీరుదో. అవును వాళ్ళిద్దరు వాదించుకున్నారు, నీకెందుకన్నా? మీరు మాట్లాడకూడదు. మీరు మాట్లాడకూడదు. ఆయన సంచాలకుతో ఆయన అతను చెప్తున్నాడు కదా, మా టీం మెంబర్ అయినా వాదించుకున్నాడు, మీరు చెప్పకూడదు. నీకెందుకు? ఇతనికి తెలుసు కదా. మీరు తెచ్చిందే 3. మీరు సరే మేము 3 తెచ్చాములే, మీరిద్దరు ఒకటేసారి దిగి కాన్ తీసుకొచ్చి పైన పెట్టి అదే కాన్ తీసుకొచ్చారు. ఇది ఎలా యాక్సెప్ట్ చేస్తారు? మీరు 2 సార్లు మిస్ అయ్యారట. 5 కాయిన్లు ఒక్కసారి ఆయన ఏం చెప్తాడు ఇల్లు, ఆయన ఏం చెప్తాడు ఇల్లు. వాళ్ళు మాట్లాడకని చెప్పు. 5 తీసేసాను. ఆడేది చేత కాదు. నీకు మాట్లాడక ముజే నువ్వు. మీరు అయినా కానీ 14 తెచ్చారన్నారు, 5 దేని వల్ల క్యాన్సిల్ చేశారు ఒకసారి చెప్పండి. మీరు ఒకేసారి మిస్ అయినారనమాట. ఆయన ఇంకా బయటికి రాకముందే మీరు దిగారనమాట. ఆయన బయటికి రాకముందే మీరు దిగారు. ఓకే, ఒకటి దాని ఒకటి. సెకండ్ వచ్చేసి ఆయన ఇంకా కాయిన్స్ తీసుకొని చేయి ఎత్తినాడు, మీరు దిగేశారు. ఎవరు? పైకి ఎత్తుకొని ప్రతిసారి నేను పైకి వచ్చిన ప్రతిసారి ముజీబని కాకేసా. నేను ఎక్కడ దిగాలో కూడా నేను చెప్పా. నేను చెప్పా నేను చూసాను. నేను ముందు సంచాలన చెప్పాను మీకు. సంచాలన్ నువ్వా అతనా? ఎలా చెప్తారు? సంచాలన్ నువ్వా అతనా? మీరేం చేస్తున్నారు? మరి సంచాలన అయితేనా నువ్వా? నేను సమాధానం చెప్తున్నా. అట్ట కాదు, ఇతను సంచాలనంది తుది నిర్ణయం అన్నారు కదా, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? ఎందుకు మాట్లాడావు? మీరిద్దరు 2 సార్లు 3 కాయిన్స్ 4 కాయిన్స్ అంటే మీరిద్దరు ఒకేసారి దూకి తెచ్చినప్పుడు తీసేసారు. తెచ్చామా? ఇప్పుడు అదే కదా తెచ్చాను. రిటర్న్ నువ్వు మాట్లాడకు ముజీర్, నువ్వు మాట్లాడకు, నువ్వు మాట్లాడకు, చేయి చేసుకుంటాడు. నువ్వు మాట్లాడకు అసలు ముజీర్. చేయి చేసుకో, చెయ్యి ఎత్తకు. మాట్లాడు, నోట్తో మాట్లాడు, నోట్తో మాట్లాడు. చెయ్యి చూపెట్టాక మీరే మేము ఉన్నాం కదా, సంచాలనం ఉన్నాం కదా, నేను చెప్తున్నా కదా. ఇప్పుడు మా కాయిన్స్ 3 వచ్చినప్పుడు మీరు 9 ఎట్లా వస్తాయి? 9 కాదు, మా వాళ్ళు 14 వచ్చినాయి. 14 ఎట్లా వస్తాయి? 1, 2 అంటే ఏమో. 1, 2 అయితే మీరు ఇద్దరు ఒకటేసారి దిగి తీసుకొచ్చారు. డబల్ కాయిన్ తీసుకొచ్చారు. ఇద్దరు ఒకసారి తీసుకొచ్చామా? మీ 5 కాయిన్స్ ఏ అయితే మిస్ అయి తీసుకొచ్చారు నా చేతిలో, ఈ 5 కాయిన్స్ వేస్తున్నాను అనమాట. ఇది చల్లవు. ఓన్లీ 9 కాయిన్స్ యాక్సెప్ట్ చేయబడతాయి. గ్రీన్కి వచ్చేసి, రెడ్కి వచ్చేసి 3 కాయిన్స్. విన్ వచ్చేసి గ్రీన్ టీమ్ అనమాట. అబ్దుల్ ముజీర్ మరియు టీం దోమల్కి బిగ్ బాబాయ్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆట నిబంధనల ప్రకారం ఇప్పుడు టీం దోమల్ సభ్యులందరూ ఈ రోజంతా కింగ్ హోదాలో ఉంటారు మరియు ఈగల్ టీం సభ్యులందరూ సర్వెంట్ హోదాలో మెలుగుతారు. ఇచ్చారు కదా, ఇప్పుడు అమ్మాను టైం పెడతాను నేను ఒకసారి చూడండి. ఇప్పుడు అమ్మాను ఇప్పుడు వెళ్ళి ఇప్పుడు చేశారు కదా పాయింట్లు, అమ్మాను వెళ్ళి మేము చూద్దాం. తీసుకెళ్ళమనండి ఇప్పుడు వెళ్ళి దూకారు కదా అలాగో. మీరే ఆడుకోండి. నువ్వు అక్కడ వచ్చా బాగా ఇక్కడ చూసి మాట్లాడు. వచ్చి అలా నిల్చుకోకూడదు, సరేనా? నేను క్వీన్, చెప్పండి రాణిగారు అని అనాలి. చెప్పండి రాణి గారు. రెస్పెక్ట్. ఓకే, ఇంతకన్నా రెస్పెక్ట్ ఎవరిస్తారు రాణి గారు? మరి నీదేది? ఆమంత వంగకుండా ఇంకా కొంచెం లోతుగా వంగండి. ఆమె పొట్టిగా ఉన్నది కదా, వంగలేకుండా. మేము నవ్వమని చెప్పలేదే మిమ్మల్ని. సీరియస్గా పెట్టాలి కదా. సిల్లీగా మాట్లాడినట్టున్నది. సీరియస్గా చెప్పండి రాణి గారు అని అనాలి. చెప్పండి రాణి గారు. దాహం వస్తుంది, వాటర్ తీసుకురా. యో మస్తానా, యో యో ఎగియా ఏంది? సరే, కామన్ సెన్స్ ఉందా కొంచెమా నీకు? ఏది నా కామన్ సెన్స్ ఉండేది? నిద్రపోతే తెలియడం లే నీకు. నిద్రపోయేది ఏందన్నా? ఓడిపోయినోడు వచ్చి నిద్రపోయేది ఏందన్నా? మేము నిద్రపోతే నువ్వు మాకు సేవలు చేయాలి. గెలవడం అంటారా దాన్ని? ఎవరు మీరు గెలవడం అంటారా దాన్ని? అడగాలి కదా, మనం గెలిచామో లేదో.
ఇద్దరు పై 2 కాయిన్ తీసుకుని వచ్చేది అది గెలిచడం అంట. మీరు ఒక టీము, మీరు ఒక గెలవడం. మీ మనుషులు ఏం చేశారు? మేము ఒక్కొక్కటి తీసుకుని వచ్చినాము. కూడా ఉంది ఛాన్స్ తెచ్చుకోవచ్చు 2-2 3-3. ఎందుకు తెచ్చుకోలేదు? మీరు ఒక టీం ఆడటం చేత కదని చెప్పరాదు. 2-2 అంటారు, 3-3 అంటారు. నేను ఇలానే ఇలా వాడుకుంటే నేను ఎలా వాడుకోలేకపోయింది. మనం ఇంకొక రేంజ్లో వాడుకుందాం. సమీరా, ఆట ఆడడానికి వచ్చారా లేకపోతే ఇలా పడుకోవడానికి వచ్చారు మీరు? గెలిచినారంట, దానికి మేము పనిష్మెంట్ చేయాలంట. అవునా, మేము గెలిచాం, ఇప్పుడు మీకు సేవ చేస్తాను ఒప్పుకున్నారు కదా, చెయ్యాలి. లేకండి కొంచెమైనా కామన్ సెన్స్ ఉండాలా మీకు? మా కామన్ సెన్స్ మాకు తెలుసులేమ్మా. నువ్వు చెప్పాలా మళ్ళీ కామన్ సెన్స్ గురించి? వచ్చి పడుకున్నావు, ఆట ఆడి ఓడిపోయి చేతగాక అందరు పడుకుంటున్నారు ఇల్లు ఎటోళ్ళట్టు. నువ్వు పో, అది సరైన టీం పెట్టుకొని వచ్చారు మీరు. నువ్వు పో, ఎక్కువ మాట్లాడకు నువ్వు. అది మీరు మీ టీము. లెగు, గెలిచినారంట. లెగు సేవ చేయాలి. ఇప్పుడు నీళ్ళు ఐస్ తీసుకురావని చెప్పాను. ఐస్ లేదు రాజుగారు, తీసుకురావాలి. ఫ్రిడ్జ్ లేదు రాజుగారు. తీసుకురాకపోతే ఎటువంటి అడిగి ఆడ తీసుకొచ్చి ఇంకా చాలు, ఇంకా ఎక్కువ చేసినారు. ఇంకా ఇక్కడికి చాలు. చాలు అంటే ఎలా? అది మేము గెలిచినా మేము రాజులో అన్నమాట. గెలిచినారు ఎలా? బిగ్ బాబు షోలో ఎవరు అనేది అంటే ఇద్దరు నీళ్ళలో వాటర్లో దిగి 2 కాయిన్లు తీసుకొని వస్తే మేము కూడా గెలుస్తాం కదా. కాయిన్స్ అలా పెట్టుకుంటే మీ వాళ్ళు అట్లా పెట్టుకుని ఎంచుకునే ఇంకా చాలు, అయిపోయింది కదా గేమ్. మీరు చెప్పినట్లే మేము చేసినాము, మీకు మర్యాద ఇచ్చినాము, మిమ్మల్ని రాజు చేసినాము. మా గెలలు మాకు తృప్తి పరచలేదు. మాకు ఐస్ తృప్తి పరచాలి మీకు? తృప్తి ఖచ్చితంగా పరచాలి. ఇంకా మా వల్ల కాదు, అయిపోయింది. ఇంకా చాలు అనుకుంటే అప్పుడు షోకి ఎందుకు ఎలా వచ్చినా ఇలా చేయాల్సి వస్తాయి. ఎన్ని షోలు అన్నప్పుడు అన్ని చేయాల్సి వస్తాయి. షో చేయడానికి కూడా కొంచెం లిమిట్ ఉంటుంది. లిమిట్ అంటే మరి లిమిట్ క్రాస్ చేసి కాదు. అలా క్రాస్ చేయడం అంటే ఇలాగే మేము గెలిచినాం. ఇక్కడ ఎలా మోసం చేసి మేము కూడా గెలుస్తాం. ఎలా మోసం చేశారు? మోసం చేసి మేము కూడా గెలుస్తాము. అది ఎలా అవుతుంది? అది అంత మీ ఇష్టమేనా? మా ఇష్టమే. మీ ఇష్టమే అయితే ఇలా అయితే ఎందుకు వచ్చారు షోలకి? వెళ్ళు సరే, నువ్వు వెళ్ళు. మస్తానన్నా, నేను నిన్ను పెద్దోడివి కదా, రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతుంది దేనికి చెప్పు? నువ్వు గేమ్ ఆడితే మనం కొంచెం వాళ్ళకంటే కొంచెం ఫేమ్లో కనపడతావని నేను పిలుస్తున్నా. నువ్వు నీ ఇష్టం, ఇంకా నువ్వు వస్తేరా లేకపోతే లేదు. వెళ్ళిపో, లేకపోతే నువ్వు కనపడవు. అంత మించి ఇంకేముండదు చెప్పు. సర్లే నా, ఓకే బాయ్, జాగ్రత్త పడుకో. లోపల ఏం వేసుకోలేదు. ఓకే బాయ్. సమీరా, ఎందుకు అంత గొప్పడుతున్నావు? కాదు ముజీర్, కొంచెం ఆటలో కూడా కొంచెం లిమిట్స్ ఉంటాయి. ఇంకెక్కడికి లిమిట్స్ క్రాస్? ఏమన్నాడు? ఐస్ అడిగాడు, నీకు ఆస్తి అడిగినట్టు ఫీల్ అయి వస్తున్నావు నువ్వు. ఇప్పుడు టాస్క్ చేశారు మాకు, మేము చేసాం దానికి. ఇంకా ఎంత చేయను అంటే ఐస్ తీసుకోరమ్మన్నాడు, ఐస్ తీసుకోకపోతే సరిపోతుంది కదా. ఆడ అంతా ఇది చేయాల్సిన అవసరం లేదు కదా. వాళ్ళు వచ్చి నాకు చెప్తున్నాడు, ఇప్పుడు నువ్వు కెప్టెన్ ఉన్నావు, నువ్వు ఎవరు ఏం మాట వినట్లేదంట. మీలాగైతే మేము కూడా గెలిచే వాళ్ళమే కదా. మాలాగంటే మీరు ఇద్దరు దిగేసి కాయిన్స్ తీసుకొచ్చేసి ఇద్దరు ఏం దిగిలా, ఇద్దరు దిగి ఇప్పుడు ఐదు కాయిన్లు ఇసిరేశాడు, సరేనా? మేము ఇద్దరు దిగింది ఒకసారి. దానికి ఇద్దరు దిగి 2 కాయిన్లు తీసుకొని వచ్చి అక్కడ బయట పెట్టి అక్కడ నుంచి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. అది ఒక కాయిన్ అమ్మా, 5 కాయిన్లు కాదు, 5 కాయిన్లు తీసేసిన. నేనే దిగి నింటే గనక నా ఒక ఆడన గేమ్ ఆడి మగవాళ్ళు మేము ఓడిపోయినామని మీరు ఫీల్ అవ్వకూడదని నేను వాళ్ళని పంపించినాను. వాళ్ళు ఏం చేసినారు, వాళ్ళు నీళ్ళకి దిగలేక మీ అవకాశం మీరు తీసుకుని ఒక్కొక్క కాయిన్ ఒక్కొక్కసారి 2 కాయిన్లు తెచ్చి ఇక్కడ వేశారు. సరే, ఇప్పుడు అర్థం కదా. గేమ్ న్యాయంగా జరిగితే నేను ఏం పనిష్మెంట్ చేయడానికి కూడా రెడీగా ఉంటాను. బిగ్ బాబాయ్ గారు, గేమ్ కరెక్ట్గా జరగలేదు, గేమ్ డ్రామా జరిగి అంతా ప్లానింగ్గా చేశారు, అలా పనిష్మెంట్ చేయాలంట. నేను ఏ పనిష్మెంట్ అయినా రెడీ, కాకపోతే గేమ్ కరెక్ట్గా జరిగి ఉంటే ఆ మాట వేరుండు. బిగ్ బాబాయ్ చూస్తున్నాడు, బిగ్ బాబాయ్ అన్ని కెమెరాలు రికార్డ్ అయి ఉంటాయి. కెమెరాలు ఉన్నాయి, మనకు కూడా కెమెరాలు ముందరే. నేను కాదు తప్పు కూడా అలాగే ఉన్నారు, సంచాలకుడు కూడా అలాగే ఉన్నారు. మీరు 2 కాయిన్లు తెచ్చి బాక్సులు వేసినప్పుడు మీరు కౌంట్ చేసినారు కదా. సంచాలక్ మా వైపే మాట్లాడలే అసలు. సంచాలక్ సంచాలక్ మాట్లాడింది మొత్తం మీ వైపే మాట్లాడినాడు. అసలు మా సంచాలక్ మా వైపు ఏం మాట్లాడినారు? మీరు ఇద్దరు దిగి కాయిన్ తెచ్చి బయట పెట్టినప్పుడు ఏం మాట్లాడినారు సంచాలక్? 5 కాయిన్లు చేసినాడు. ఆయన ఊరికి 3 కాయిన్లు తెచ్చి మీరు మాట్లాడుతున్నారు మళ్ళా. సరే చెప్పినారు కదా, మోస్ట్లీ 3 కాయిన్లని. ఇప్పుడు ఆడదాం పద గేమ్. నేను రెడీ కాదు, నేను ఓడిపోతే ఏంటి? ఇప్పుడు దిగింది గనక మీరు గుండు చేయించుకుంటారు. గుండు నేను గుండు చేయించుకుంటా. నువ్వు ఓడిపోతే నేను చెప్పు. మీరు చెప్పినట్లు నేను వింటాను. ఓకేనా? పద పద. ఐస్ క్యూబ్ అంటే నువ్వు తేయాలని నేను చెప్పినట్టు చేస్తావంటే అసలు
మగవాళ్ళు మాట్లాడే మాటలు కాదు ఇవి, ఆడవాళ్ళు మాట్లాడే మాటలు. కాదు ఎక్స్ట్రా వద్దు. ఆడవాళ్ళు మగవాళ్ళే కాదు, నేను ఆడంటున్నా గేమ్ ఆడి నువ్వు మేము ఇప్పుడు ఆడుతున్నా కదా, ఇప్పుడు ఆడుతున్నా కదా. ఓడిపోతే నువ్వు గొడవ కొట్టుకుంటావా? కొట్టించుకుంటాను గుండు, కొట్టించుకుంటాను గుండు. నువ్వు మీసాలు తీసేస్తావా? తీసేస్తా. నువ్వు మీసాలు తీసేస్తావా? ఓడిపోతే తీసేస్తావా? నువ్వు గొండి కొట్టించుకుంటా. బిగ్ బాబాయ్ మీ ఈ టాస్క్ మీకు ఓకే అయితే మేము ఓకే. దీని గురించి చెప్పండి. కాదు గెలిచిన అరే ఇప్పుడు ఆడదామంటున్నాం కదా, మీరు మీరు ఎక్కడ ఓడిపోతారని అట్లా మళ్ళీ cover చేసుకుంటున్నారా? ఇప్పుడు ఎక్కడ ఓడిపోతారని ఇప్పుడు కవర్ చేసుకుంటున్నారా? ఇదేనా? సరే ఒక ఆడదంతో ఓడిపోతారని వెళ్ళిపోతున్నారు భయపడి వెళ్ళిపోతున్నారు. సరే ఆడుతున్నా. భయపడే వెళ్ళిపోతున్నారు మీరు. వాళ్ళు భయపడే వెళ్ళిపోతున్నారు. టాస్క్ ఏమన్నాడు బిగ్ బాబాయ్ ఏమన్నాడు? సరే, ఇప్పుడు గేమ్ ఆడతాం అంటున్నా కదా, గుండు చేర్చుకుంటున్నా అంటున్నా కదా, మీరు మీసాలు తీసేస్తారా? మీరు సర్వెంట్స్ ఒప్పుకున్నారు కదా, ఓకే. ఇప్పుడు చెయ్యాలి కదా మీరు. చేస్తాం, ఇప్పుడు రమ్మన్నావు కదా. మాట్లాడుతున్నారు. ఇప్పుడు గేమ్ చేసేదిలే, ఏం చేసేదిలే, అంతా దొంగ డ్రామాలు, దొంగ గేమ్లు ఆడతారు. బిగ్ బాబాయ్ బిగ్ బాబాయ్ సభ్యులందరికీ బిగ్ బాబాయ్ హౌస్లోకి స్వాగతం.